స్వతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న 218వ జయంతి వేడుకలను రేణిగుంటలోని వడ్డెర సంఘం జిల్లా నాయకులు దేవుల రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రేణిగుంటలోని శ్రీకాళహస్తి రోడ్లో శనివారం స్థానిక వడ్డెర సంఘం నాయకులు వడ్డెర ఓబన్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళులర్పించారు. స్వతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న జయంతి వేడుకలను రాష్ట్రంలోని అధికారికంగా తొలిసారిగా చేపట్టినందుకు గాను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథన్, కొరియర్ రవి, మాజీ సర్పంచ్ జ్యోతి నారాయణ, నెల్లూరు సుబ్రహ్మణ్యం, చంద్రగిరి జ్యోతి, చల్ల రమణ, వడ్డిమిట్ట కిరణ్, చంద్రగిరి సుబ్రహ్మణ్యం, దొరసాని వనమ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషమైన రోజు, ఆనందించే రోజు. మన స్వతంత్ర సమరయోధుడు, రేనాటి వీరుడు వడ్డెర ఓబన్న గారి జయంతి రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని జీవో విడుదల చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారికి, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మాజీ దేవళ్ళ మురళి గారికి, అలాగే స్థానిక మా ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు వడ్డెర ఓబన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం చాలా వడ్డెర్లకు చాలా ఆనందకరమైన రోజు. వడ్డెర ఓబన్ అంటే 1807లో రేనాటి అనే గ్రామంలో జన్మించాడు. ఆయన మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉన్నాడు. మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళ మీద దండయాత్ర చేసి వాళ్ళని ఉరుకులు పరుగులు పెట్టించి వడ్డెర జాతినే కాదు యావత్తు భారతదేశానికంతా గర్వకారమైన రోజు.